మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ జీవన్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యుడు తమ్ముడు, మన యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ శంబిపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ల చైర్మన్లుగా పనిచేసిన సోదరులు పెద్దలు శ్రీ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి గారు, మరొక సోదరుడు శ్రీ సామా వెంకటరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు సోదరి శ్రీమతి బొబ్బ నవతారెడ్డి గారు, మా శ్రీనివాస్ అన్న గారు, అట్లాగే మరి మా కొమిరిశెట్టి సాయిబాబా గారు, సతీష్ అన్న గారు, రవీందర్ యాదవ్ గారు, సంగారెడ్డి గారు, అట్లాగే మా హరీష్ అన్న గారు, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్లకు, వేదిక ముందున్న వాళ్లకు పేరు పేరున మా తమ్ముడు రవీందర్ యాదవ్కు, అట్లాగే వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ముళ్లకు, సంటి పిల్లలను కూడా తీసుకొచ్చిన మా ఆడబిడ్డలకు, అట్లాగే వచ్చిన మా పత్రికా మిత్రులకు పేరు పేరున అనిల్ రెడ్డి గారు వెంబడ ఇవాళ కదిలి వచ్చిన మా తమ్ముళ్లకు, అనిల్ రెడ్డి గారు మరి అన్న నేను మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, కాబట్టి నేను కలిసి వస్తా, కానీ మీరు మా వాళ్ళందరినీ కలవాలంటే తెలంగాణ భవన్కు రావాలంటే ఒక 1000 మంది వస్తాం, కానీ మీరు ఆల్విన్ కాలనీకి వస్తే ఒక 5-6 వేల మంది వస్తారన్నా, మీరు రావాలి అని అడిగిండు. నేను చెప్పిన ఎక్కువ మందిని కలుసుడే సంతోషం తమ్మి, నేనే వస్తా అని చెప్పిన. పాపం తమ్ముడు అక్కడనే ఒక ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసిండు, అన్ని మొత్తం మిమ్మల్ని అందరినీ పిలిస్తే ఇక మీ ఎమ్మెల్యే గారు కేసీఆర్ దయతోని మీ ఆశీర్వాదంతో మీరందరూ ఓట్లేస్తే కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ మరి మన పార్టీలకు అనిల్ రెడ్డి వస్తానంటే ఆ ఫంక్షన్ హాల్లోనికి ఫోన్ చేసి బెదిరించిండట. అట్లెట్లు ఇస్తావు, ఏం సంగతి నీకు, నీ సంగతి చూసుకుంటా, మా వెనక వీడున్నాడు వాడున్నాడు అని చెప్పి ఆయన చెప్పిండట. పాపం ఫంక్షన్ హాల్ ఆయన భయపడి ఆయన వెనకకు పోయిండు. దాంతో అనిల్ని ఇంకా చాలా ఇబ్బంది పెట్టిండ్రు, ఇంకా చాలా బెదిరించే ప్రయత్నం కూడా చేసినారు. కానీ సతీష్ను కూడా, మన ఎర్రబెల్లి సతీష్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ మొక్కవోని ధైర్యంతో వేలాదిగా మా ఆడబిడ్డలను అన్నదమ్ములను తీసుకొని పార్టీలోకి విచ్చేస్తున్న మీకు మళ్ళొక్కసారి తిరిగి హృదయపూర్వకంగా సుస్వాగతం తెలియజేస్తూ, ఒకటి మాత్రం పక్కా, 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, మీరు చూస్తున్నారు ఏం జరిగిందయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి: కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. గంతే. ఈ ప్రభుత్వం ఏందా అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, మొత్తం ఆల్విన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్తీలలో ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. రెండోది పేల్చివేతలు. ఈ లంగలే, ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు, ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర, మహబూబ్నగర్ వెనుకబడ్డ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర 10-20 చెక్ డ్యాములు, 36 చెక్ డ్యాములు కట్టించిండు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట, ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. అందుకే మేము అంటున్నాం, ఎగవేతలు, కూల్చివేతలు,
పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు, లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు, అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. మరి అయినాయి వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని మాట్లాడిండు. వచ్చినాయా? ఇవేవి కాలేదంట. కానీ ఇప్పుడు 1 కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఏది ఒక్కరినిద్దరిని కాదు, తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. ఎట్లుంది ఇదంటే అదేమంటారు చూడు, కూట్లే రాయి తీయలేనోడు ఎట్లా రాయి దిగిస్తాను బయలుదేరినట. నెలకు 2,500 ఇయనికి ముఖం లేదు, కానీ నేను మొత్తం 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి? 1 కోటి కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి? మీరు నేను బతుకుంటామా 1 కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే? గింత లంగ మాటలు, గింత దొంగ మాటలు, పెద్ద పెద్ద గొంతేసుకొని వరుతున్నాడు. నిన్న మొన్న మీరు చూసారు. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం? రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పులేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి, కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు మీరు చూడు, టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగినారు అనుకో, ఏమాయిరా బై 2,500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగినాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2,000 పెన్షన్ 4,000 ఎత్తానో, 100 రోజులు అంటే నరికితివి, ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమాయా మరి 2 లక్షల ఉద్యోగాలన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే, లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్యా గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, చేయి. రోజు ఏడుచుడు ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు. ఇక అంటారు చూడదు సామెత, కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే. రోజు అరిసి నిన్న మొన్న కొడంగల్లో చూసిన. కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడంట. గెలిపించుకుంటే సంతోషంగా బువ్వ పెట్టాలి, 4 మంచి మాటలు చెప్పాలి, ఇక రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా, నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి. రోజు అరసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే, ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజుకు. నేనేమంటున్నా అంటే, ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు, కుక్కలు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనం ఒకటే, కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆయన తిడుతా ఉన్నాడు తెల్లారలేస్తే. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి, చెయ్యి, నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చేయి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చేయి. చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా, 2 ఏళ్ళకి వెళ్ళి తప్పించుక తిరిగిన దొంగను నేను, కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే. గా శపథాలు చెయ్యి. వీటితో ఏమవుతుంది? నీ ఉపన్యాసాలు, ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది ఉన్నది వాటితోని?
నోటి తీట తిరుగుతుంది తప్ప ఏం రాదు. మాకు రాదా తిట్టనికి? మాకు కూడా వస్తుంది. కానీ నీకు కాదు, నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను. ఎందుకంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా 2 సార్లు, ఒక్కసారి కాదు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ 2సారి కూడా మా చేతిలో పెట్టింది. అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు, అన్ని మతాలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను. 24 సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇయ్యలే. ఒక్కటంటే ఒక్క సీటు ఇయ్యలే కాంగ్రెస్కి, నమ్మలే మీరు. అట్లాగే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బల బీజేపీకి పోయింది, ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్పచెప్పిండ్రు. మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే, మీరు చేసిన మరి మేలుకు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 10,000 కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మంచినీళ్ళు, సీసీ రోడ్లు, మోరీలు చేయగలిగితే మంచి చేసినాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి, అందులో శేర్లింగంపల్లికి కూడా ఒక 4,000 వచ్చినాయి. సరే, పిండి కొద్ది రొట్టె ఇంకా కూడా చేయాలని ఉండే, ఈసారి చేద్దాం ఇంకా అన్ననే ఒక ఆరాటం ఉండే. కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది. ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లేసిండ్రు. ఓట్లేసిన వాళ్ళే ఇవాళ బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి 40% దాకా సర్పంచులు మనోళ్ళని గెలిపించినారు. రేపు నిజంగా మార్పు అంటే ఒక ఇది మార్పుకు సంకేతం. నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది. ఎందుకంటే చూస్తున్నారు అందరూ, నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా, ఏమైనా చేస్తారా అని. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎట్లున్నది ప్రభుత్వం. ఇవాళ రెవెన్యూ మంత్రి కొడుకేమో గుండగాళ్ళని వేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు, భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు. ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు, ఎస్ఐఓ సిఐఓ, ఆయన ఇన్స్పెక్టర్, ఆయన హబీబుల్లా ఖాన్, ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే, భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు. కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడనో లూప్ లైన్లో వారేసిండ్రు. హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరానా ఇచ్చిండ్రు. ఏం నజరానా ఇచ్చిండ్రు? తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడనో ఊరవతల వారేసినారు. అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది, తుపాకీ పెట్టినట పారిశ్రామికవేత్తలకు తలకు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు. ఇట్లా తయారైంది. 11 ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బుల్లాపూర్లో, 11 ఎకరాలు కబ్జా పెట్టిండు. మొన్న మనోళ్ళందరూ పోయినరు కబ్జా పెట్టి. ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అందులో పోయి చొరవడ్డాడు. ఎంత గలీజ్ అంటే పరిస్థితి. వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎమ్మెల్యేలది మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరినోళ్ళది. ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఏమాయిరాబాయ్ నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికేమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో, అని స్పీకర్కు తెలుస్తలేదంట. గాంధీ మంచోడు, చాలా మంచోడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు. నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా. ఇక ఎట్లుందంటే ఇలా పరిస్థితి. ఇప్పుడు మనుషులలో 2 రకాలు ఉంటారు, అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగనా మాకైతే అర్థమవుతలేదు. ఏమిటిది ఆయన? ఏ పార్టీ? కాంగ్రెసా బీఆర్ఎసా? చెప్పుకొని గంత భయం ఏంది? ఏమవుతుంది? ఎక్కువ పదవి పోతే ఎలక్షన్ కోదాంపా. మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచుంటే రా శేర్లింగంపల్లికి రా, చూసుకుందాం. మళ్ళా వచ్చి రాజీనామా పెట్టి నిలబడు, ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారని దిక్కున్నారని చెప్తాంపా. ఈ చేతగానోళ్ళు 10 మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొర్రిను. పోనీ సొరితే అందులో జొరినమని చెప్పొచ్చు కదా. భయం అవుతుంది. ఎందుకంటే చెప్తే పదవి పోతుంది, సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలిన రాజకీయం చేసి
ఆఖరికి ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది? ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మీ తమ్ముడు అనిల్ రెడ్డి, సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. రేపు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లిలో, 24 డివిజన్లు, 24కి 24 ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం. జిల్లా ప్రెసిడెంట్ గారిని, కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా, దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి 4 రోజులల్లో. తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి. మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం, శాసన మండలిలో కూడా మాట్లాడతాం. ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం. అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోళ్ళే గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఏమవుతుంది ఆయనతో? కార్పొరేషన్ పైసలు చచ్చుకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎమ్మెల్యే దొంగల్లా కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, కలిసిమెలిసి ముందుకు నడుద్దాం. ఇంకా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చి ఏం చేసిండు పాపం సారు? ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్లుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు. అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయనతో గుండాకి డామ్మంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు? అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నిన్ను ఎవడ నాపిండా? నిన్ను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్? అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. ఇంకొక మాట నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మీరు ఇంతమంది ఉన్నారు, చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి, మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు. అమెరికా పోతారు, లండన్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు, ఇంకొక ఆడికి పోతారు. ఆ దేశాలలో ఇళ్ళలో నౌకర్లు ఉండరు కదా. ఆ దేశాలలో ఏం చేయాలి? మనమే పని చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే వాడుకోవాలి, మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ పిచ్చోనికా ఏం తెలియదు. చదువుకున్న బాపత అయితేనేమో తెలుస్తుండే. ఇక మాట్లాడతాడు, ఏమంటాడు? వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతూనే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేమో వచ్చిందిరా బాయ్? నాకు అర్థం కాదు. అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పని చేసుకుంటే కూడా తప్పేనా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాన్లు తోముకుంటే తప్ప? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బట్టలు ఉతుకుంటే తప్ప? అంటే మరి మా ఆడపిల్లలు మీరందరూ ఉన్నారు, ఇంటి పని అంతా మీరే చేస్తారు, మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తే తప్ప అది? అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడుంటాడు? మరి ఎవరి పనాలు చేసుకోవాలి, ఎవరి గిన్నెలాలు దోముకోవాలి, ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి, ఎవరి టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి. తప్పేమున్నది అలా? దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. ఇంకొక మాట ఏమంటాడు? నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు, బరాబర్ చెప్పుకుంటాను.
తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకలనాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చంచుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం. మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. నువ్వు మాట్లాడే మాటలు, చేసే రోత పనులు, వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు, నోట్లో ఉంచుతున్నారు. ఏం మాటలే అవి, ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష ఇంటే అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు. గసంటి పరిస్థితి వచ్చింది. ఏం అడిగిండు కేసీఆర్ గారు మొన్న? ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినావని అడిగిండు. ఏమైందయ్యా, 8 నెలలు అయింది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు, నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి? అది వెంటనే మళ్ళా పంపి 90% పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక 10 పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు అన్నాడు. తప్ప కేసీఆర్ గారు అన్నది? దానికి సమాధానం చెప్పే తెలివి లేదు, పిచ్చి మొరుగుడు మొరుగుతూ ఉన్నాడు. అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు? కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా, కొట్లాడాలా. ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు. బీజేపీ ఎంపీలను అన్నాడు, కాంగ్రెస్ ఎంపీలను అడిగిండు. దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక, సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు? ప్రజలను నువ్వు మోసం చేసినావు, 6 గ్యారంటీలు అన్నావు, నెలకు 4,000 పెన్షన్ అన్నావు, తులం బంగారం అన్నావు, ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు, అన్ని 100 రోజుల్లో ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు? 2 ఏళ్ళు అయింది కదా అన్నాడు. తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప? ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి, కోపం వస్తున్నది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ఆయన భూముల కుంభకోణానికి, ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొక్కసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నావు. మనం పట్టించుకునే అవసరం లేదు. మనం స్పష్టంగా ఒకటే పని చేసుకుంటూ పోదాం. ఎన్నిక ఏదైనా, రేపు కార్పొరేషన్ ఎన్నిక వస్తుంది. హైదరాబాద్ను 3 ముక్కలు చేస్తారట. హైదరాబాద్ కార్పొరేషన్ 3 ముక్కలు చేస్తారట. చేసి 3 కార్పొరేషన్లు చేస్తారట. ఎన్ని కార్పొరేషన్లు చేసినా ప్రజలైతే గాలే కదా, ఓట్లు వేసేది మీరే కదా. మీకు అందరికీ ఎవరు మంచో ఎవరు చెడో మీకు తెలుసు. అందుకే 24 డివిజన్లు అవుతున్నాయి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో. అది ఏ కార్పొరేషన్లకు పోయినా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. గట్టిగా కష్టపడదాం. ఈ ఒక్క సంవత్సరం 2026 ఒక్కటి గట్టిగా కష్టపడితే ఇక 27లో దాదాపుగా ఎలక్షన్ వాతావరణం రాని వస్తుంది. 3 ఏళ్ళు పూర్తయిపోయినాయి అంటే ఎలక్షన్ వాతావరణం, అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే టైము తొందరలో వస్తుంది. కాబట్టి దయచేసి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను. మీరు చాలా దూరం నుంచి కష్టపడి నేనే అక్కడికి రావాల్సి ఉండే, फिर भी आप इतना दूर आए. हमारे बहनों से भी मैं शुक्रिया अदा करना चाहता हूँ. आप इतने दूर आए, आप इतने लोग आए और छोटे छोटे बच्चों को भी साथ लेके आए. मैं आपका तहे दिल से शुक्रिया अदा करता हूँ, आपका शुक्रगुजार हूँ. और మా ఆడబిడ్డలందరూ కూడా మరి అంత దూరం కించి వచ్చినందుకు థ్యాంక్ యూ. మళ్ళొక్కసారి మీకు నేను చేసే విజ్ఞప్తి, ఎన్నిక ఏదైనా గుర్తు కారు సారు, ఈ రెండు మళ్ళొక పూట ఎప్పుడో ఒక రోజు మళ్ళీ రమ్మంటుండే ఆల్విన్ కాలనీకి. ఈసారి చెప్పి పర్మిషన్ తీసుకొని కాదు, ఉత్తగానే వస్తా. అప్పుడు అందరం కలుసుకుందాం. జై తెలంగాణ.